వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆ వినాయకుడి ఆశీస్సులతో మన జీవితాల్లో ఏ విఘ్నాలు లేకుండా ఏ కార్యం తలపెట్టినా అన్నీ నిర్విఘ్నంగా జరగాలని, అందరూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ ప్రొఫెషన్స్లో చదువుకునే పిల్లలైతే చదువు కానీ, ఇంకా మిగతా పెద్దవాళ్ళైతే వాళ్ళ ప్రొఫెషన్స్లో సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు వీడియో చూస్తున్నారు కదా, మా ఇంటికి దగ్గరలో ఉన్న వినాయకుళ్ళు తయారు చేస్తారు కదా, ఆ వేర్ హౌస్ అంటారో దాన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు. ఆ వినాయకుళ్ళు తయారు చేసే ప్లేస్కి నేను వెళ్ళాను. వినాయక చవితి దగ్గరలో ఉంది కదా, వినాయకుళ్ళు అయితే ముస్తాబైపోయారండి. చాలా చక్కగా మన పూజలు అందుకోవడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నట్టే ఉంది. అసలు మీరు నమ్ముతారా, లోపలికి వెళ్ళగానే అంతమంది వినాయకుళ్ళని వరుసగా అట్లా చూస్తే నా కళ్ళు అంటే జస్ట్ ఇట్లా హ్యాపీ టీయర్స్ లాగా అట్లా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. అంటే నాకు చాలా పర్సనల్గా లైక్ శివుడు అన్న, వినాయకుడు అన్న, ఆ దుర్గామాత అన్న ఎందుకో తెలియని ఒక అటాచ్మెంట్ అనమాట. నా లైఫ్లో ఈ ముగ్గురు దేవుళ్ళకి చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఉంటుందండి. అంటే మిగతా దేవుళ్ళు అంటే ఇష్టం లేదా అని కాదు, అందరి దేవుళ్ళు అంటే కూడా ఇష్టము, భక్తి అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకో ఈ ముగ్గురు అంటే కొంచెం ఇంకెక్కువ అటాచ్మెంట్ నాకు. తప్పుగా అనుకోవద్దు, అది నా పర్సనల్ ఫీలింగ్. సరే, అయితే వీడియో విషయానికి వస్తే నేను వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది, అంటే దేవుళ్ళని తయారు చేస్తారు అనేది నాకు ఎప్పటి నుంచో తెలుసు. సో నేను వెళ్ళి ఇట్లా వీడియో తీస్తే వాళ్ళకి ఇంకొంచెం నా వీడియోస్ చూసి, ఎవరైనా ఛానల్లో ఈ వీడియోస్ చూసి వాళ్ళని ఇంకొంచెం అప్రోచ్ అవుతారు, వాళ్ళకి కొంచెం బిజినెస్ అవుతుంది అని తీశాను వీడియో. అయితే ఇంకా వీడియోస్ ఉన్నాయండి. దీని తర్వాత ఇంకొకటి పార్ట్ 2గా కూడా పెడతాను. చూసారా ఎంతమంది వినాయకుళ్ళు ఉన్నారో. అయితే ఇవన్నీ మోల్డ్స్ అంటే హ్యాండ్ మేడ్వి కొన్ని ఉన్నాయంట, కొన్ని వచ్చేసి మోల్డ్స్తో చేస్తారంట. వీళ్ళంతా రాజస్థాన్ వాళ్ళంటండి. లైక్ 15 to 20 years నుంచి ఇక్కడే ఉన్నారు. ఇక్కడే అంటే నేను అడ్రస్ కూడా చెప్తాను. అడ్రస్, వాళ్ళ కాంటాక్ట్ నంబరు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాంటాక్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ వినాయకుళ్ళు ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ 10,000 నుంచి 40,000 వరకు ఉన్నాయంట. కాకపోతే ప్రతిదీ మనం నెగోషియబులే అని చెప్పారు. అంటే మనకి మెయిన్ రోడ్ సైడ్స్కి పెడతారు కదా, అక్కడ వినాయకుళ్ళకి వీళ్ళ దగ్గర ఉన్న వినాయకుళ్ళకి ఏంటి అంటే వీళ్ళు హోల్సేల్గా తక్కువ ప్రైజెస్కి ఇస్తారంట. హై రేట్స్ చెప్పి బార్గెనింగ్ అదంతా ఉండదు, తక్కువనే చెప్తాము. బయట వాళ్ళకంటే మేము తక్కువనే చెప్తాము. అండ్ మీరు నెగోషియబుల్ కూడా నెగోషియేట్ చేయొచ్చు. అంటే ఏం నెగోషియేట్ అంటే బేరం ఆడొచ్చు, తగ్గిస్తాము కూడా, మేము చెప్పిందే రేటుకి మేము ఇవ్వము అని చెప్పారండి వాళ్ళు. ఈ వినాయకుళ్ళు తయారు చేసేది ఎక్కడుందంటే నిజాంపేట్ హై టెన్షన్ లైన్లో ఉంది. వాళ్ళ కాంటాక్ట్ నంబర్ ఇస్తాను కదా, సో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఒకవేళ ఇన్ కేస్ మీకు ఎవరికైనా అడ్రస్ తెలీదు అనుకుంటే మీరు అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళని. సో చూస్తూ ఉండండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ వినాయకుళ్ళు ఉన్నారు, ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అనేది. ఆల్మోస్ట్ అంతా వర్క్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్లో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఫినిష్ అయిపోయి పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా మనం వచ్చి చూసి పర్చేస్ చేసి తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న వినాయకుళ్ళు అనమాట. ఇంకా కొన్ని వినాయకుళ్ళు పక్కనే ఇంకొక షెడ్లో పెట్టున్నారు. ఆ వినాయకుళ్ళకి ఏంటంటే ఫైనల్ టచ్అప్స్ ఇస్తున్నారు. పెయింటింగ్ అంతా అయిపోయింది, జ్యువెలరీలో టచ్అప్స్ ఇస్తున్నారు. అది కూడా చూపిస్తాను వీడియోలో, పోన్ చూస్తూ ఉండండి. ఇంకా ఈ వీడియోలో ఇప్పుడు అట్ ప్రెజెంట్ చూస్తున్నది ఏంటంటే లైన్గా వినాయకులు పెట్టున్నారు కదా. సో మన లెఫ్ట్ సైడ్లో చూస్తున్న వినాయకులు అందరూ ఆవు మీద కూర్చొని ఉంటారు. కాకపోతే వీళ్ళు ఈ సైడ్ ఉన్న వినాయకులు అంతా ఒకటే, కలర్స్లో డిఫరెన్స్ ఉందండి. ఇంకా ఈ రైట్ సైడ్లో ఉన్న వినాయకుళ్ళు ఏమో శివుడు, పార్వతి, మధ్యలో వినాయకుడు ఉన్నారు. కొన్నేమో సేమ్ ఇట్లా ఆవు మీద కూర్చున్నట్టే ఉన్నారనమాట. అవి కూడా కలర్స్ డిఫరెంట్ అనమాట, కానీ ప్యాటర్న్ ఒకటే. ఏది ఈ రో వరకు ఇప్పుడు నేను చూపిస్తున్న రో అట్లా 3-4 rows ఉన్నాయండి. ఒక రోలో ఒక సైడ్ అంతా ఒక ప్యాటర్న్ వినాయకుడు, కానీ కలర్ డిఫరెంట్గా ఉంటారు. ఇంకొక సైడ్ అంతా ఒకటే సేమ్ ప్యాటర్న్, కలర్ డిఫరెంట్గా అట్లా పెట్టున్నారనమాట. ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుళ్ళు వచ్చేసి ప్యాటర్న్ ఆవు మీద ఉండి పులి చర్మం కట్టుకొని డమరుకం అవి పట్టుకొని ఉంటారు కూర్చొని ఆవు మీద సింహాసనం లాగా. సో వీళ్ళు ఈ వినాయకుళ్ళు కలర్ డిఫరెన్స్లో ఉన్నారనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది గ్రీన్,
ఇందాక కొంచెం లైట్ గోల్డెన్ ఎల్లోయిష్ కలర్లో, బ్లూ కలర్, అట్లా డిఫరెంట్ కలర్స్ రుద్రాక్షలు వేసుకొని వాళ్ళ నాన్నలాగా అనమాట స్నేక్ మెల్లో వేసుకొని చంద్రవంక పెట్టుకొని ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. సేమ్ అంటే వాళ్ళ ఫాదర్ లాగా గెటప్ అనమాట ఇది మొత్తము. వాళ్ళ ఫాదర్ వాహనాన్ని మీద ఆయన కూర్చున్నారు, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే. సో అట్లా ఇవంతా ఒక ప్యాటర్న్. గబగబా మాట్లాడే నేను ఈ వినాయకుళ్ళని చూస్తూ ఉంటే నాకు అసలు మాటలు రావట్లేదు. ఎందుకంటే అదేంటో ఒకలాంటి పరవశంలో ఉండి అట్లా స్టక్ అయిపోతున్నాను అనమాట. అంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఇట్లా చూస్తూ చెప్తున్నాను కదా, చెప్పాలి కదా. సో అట్లా చెప్తుంటే కూడా నాకు ఎందుకో మాటలు రావట్లేదు, అట్లా ఆగిపోతున్నాయి. ప్రతి వినాయకుడిని టచ్ చేసుకుంటూ అట్లా హ్యాండ్లో హ్యాండ్ వేసి పట్టుకుంటే నాకు ఎందుకో తెలియని ధైర్యము, ఒక హ్యాపీనెస్ అనమాట, చెప్పలేను. అసలు ఫస్ట్ ఎంటర్ అవుతానే అంతమంది వినాయకులను చూసే నాకు ఆ ఫీలింగే వేరేగా అనిపించింది. జనరల్గా మనం పూజలప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర అపార్ట్మెంట్స్లో కానీ ఏదైనా కాలనీస్లో కానీ రోడ్ల మీద పెడతానే ఉంటారు వినాయకుల్ని, మనం చూస్తూ ఉంటాము. కానీ అట్లా సపరేట్గా కొంచెం దూరం పోయాక అట్లా చూసేదానికి ఇట్లా ఇంతమంది వినాయకులు ఒకటే దగ్గర డిఫరెంట్గా అలంకరించుకొని, అంటే పట్టు పంచ అట్లా కట్టుకొని పై పంచ వేసుకొని మంచి రేడియంట్ కలర్స్లో డిఫరెంట్ కలర్స్లో అట్లా చూసేసరికి నాకు ఒక్కసారిగా ఫస్ట్ టైం అండి నేను ఇట్లా అందరిని ఒక దగ్గర చూడడం వినాయకులని. అంటే మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన కొత్తలో నేను దూరం నుంచి చూసేదాన్ని. నాచారం అటు సైడ్ ఉన్నాం మేము. సో అప్పుడు ఇట్లానే తయారు చేసేవి ఉన్నాయి కానీ నేను దూరం నుంచి చూశాను వస్తూ పోతూ. కానీ ఇట్లా దగ్గర నుంచి నేను బై పర్సన్గా వెళ్ళి ఇట్లా ముట్టుకొని చూసిందైతే ఇదే ఫస్ట్ టైము. అందుకేనేమో ఒకలాంటి ఇదిలో ఉండిపోయాను నేను. మార్నింగ్ నుంచి నాకు ఇంకా అది మైండ్లో నుంచి పోలేదు, బాడీలో నుంచి పోలేదు ఇంకా ఆ కళల్లోకి ఆ స్వామిని చూసింది. ఇదంతా టైం పడుతుంది అనుకుంటా. ఇంకా మేబీ బికాజ్ నేను అంతగా ఓన్ చేసుకుంటాను ఇది వినాయకుడిని కానీ శివుడిని కానీ దుర్గామాతను కానీ, మేబీ అందుకనేమో. సో వీడియో విషయానికి వస్తే చూస్తున్నారు కదా, డిఫరెంట్ ప్యాటర్న్స్లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వినాయకుళ్ళు అందరూ ముస్తాబైపోయారండి. మన పూజలు అందుకోవడానికి రెడీగా ఉన్నారు. పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చి పర్చేజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నేను ఎకో ఫ్రెండ్లీ గణేశాస్ కూడా పెడతాను. మైట్ బి ఈరోజైతే పెట్టనులేండి, రేపు పెడతాను. అది కూడా ఒక లాంగ్ వీడియో. అంటే ఎన్ని ఫీట్స్ ఉన్నారు వినాయకుళ్ళు, ఎంత ప్రైజెస్ రేంజెస్లో ఉన్నారు అనేది పెడతాను. మొత్తం అంతా క్లే వినాయకుళ్ళే అనమాట నెక్స్ట్ వచ్చే వీడియోలో. ఇంక ఈ వీడియోలో మొత్తం ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుళ్ళే ఉంటారు. ఇంకా చూస్తున్నారు కదా, శివుడు పార్వతి అటు ఇటు వాళ్ళ మమ్మీ డాడీ మధ్యలో వినాయకుడు కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఈ ప్యాటర్న్, ఈ లైన్లో మొత్తం ఈ ప్యాటర్న్లో ఉన్నారు వినాయకుళ్ళు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే ఏంటంటే పాపం ఈ తయారు చేసుకున్న వీళ్ళకి ఇయర్ మొత్తం సేల్ అనేది ఇప్పుడే జరుగుతుందండి. ఇప్పుడు దుర్గామాతలు అప్పుడే పాపం మళ్ళీ ఇయర్ అంతా ఖాళీగానే ఉంటారు. ఇది వాళ్ళకి కొంచెం మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే నియర్ బై ప్లేసెస్లో ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవడానికి వస్తారు కదా, అందుకని చెప్పేసి వీళ్ళు ఫిబ్రవరి మార్చ్లో అట్లా స్టార్ట్ చేస్తారంట తయారు చేయడము ఈ వినాయకుళ్ళని. ఈ టైంకి మంచిగా రెడీ చేయాలి కదా, సో స్టార్ట్ చేస్తారంట రెడీ చేయడము. ఇంకా ఈ పెయింటింగ్ ఇదైతే ఒక్కొక్క వినాయకుడికి 1 డే పడుతుంది అంటండి. అంటే ఆరాలి కదా, సో మొత్తం అంతా 1 డే అట్లా పడుతుందంట. వినాయకులు తయారు చేసిన తర్వాత వీళ్ళకి డ్రెస్సెస్కి, హెయిర్కి, యాక్సెసరీస్కి వీటన్నిటికీ కలర్స్ వేయడానికి ఒక్కొక్క వినాయకుడికి 1 డే అట్లా తీసుకుంటారంట, వేసి పక్కకి పెట్టేస్తారంట డ్రై అవ్వడానికి. సో అట్లా వీళ్ళు 15 to 20 years నుంచి ఉంటున్నారంట ఇక్కడే మన నిజాంపేట్ హైటెన్షన్ లైన్లో. సో ఒకసారి విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోవాలంటే. మేము అడిగాము, మరి ఇప్పుడు పర్చేస్ చేసుకున్న వాళ్ళు పర్చేస్ చేస్తారు, ఇప్పుడు మిగిలిపోయి ఉంటాయి కదా వాటిని ఏం చేస్తారు అని అడిగితే, ఆ మిగిలిపోయిన వాటిని ఉంచేస్తాము, అట్లానే బాగుంటే వాటికి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కలర్స్ అవి వేసి సెల్ చేస్తాము, లేదు బాగాలేవు అంటే ఇంకా వాటిని నిమజ్జనం లాగా చేసేసి మళ్ళీ కొత్తవి చేస్తాము అని చెప్పారు. చిన్నప్పుడు మా కాలనీలో వినాయక చవితికి పూజలు చేస్తారు కదా 9 days పెట్టుకున్నప్పుడు ఆ పంతులు గారు ఒక మాట చెప్తా ఉంటారండి. ఎవ్రీ ఇయర్
వినాయకుడు పూజ చేసిన ప్రతిసారి లాస్ట్ డే ఒక మాట చెప్తారు. వినాయకుడికి భక్తిగా పూజ చేసి ఈ 9 days మంచిగా ప్రేయర్స్ చేసుకుంటే ఆ వినాయకుడు మన జీవితంలో మిరాకిల్స్ చూపిస్తాడు అని చెప్పేవాళ్ళు. నేను జస్ట్ 5th class అట్లా చదువుతూ ఉండేదాన్ని. మాకన్నా 10 years 15 years పెద్ద ఉన్న అన్న వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు కదా, అక్కడ వినాయకులను పెట్టడం, డెకరేషన్ చేయడము, ఆ 9 days ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము మాకు పిల్లల కోసం అవన్నీ చేస్తూ ఉంటారు కదా. పంతులు గారు చెప్తుంటే వింటుంటాము. అంటే మీకైతే చిన్నపిల్లలకైతే మంచిగా చదువు వస్తుంది వినాయకుడిని పూజిస్తే అని, ఒకరోజు సరస్వతి పూజ అని, ఒకరోజు ఇంకా 9 days 9 different పూజలు చేపిస్తారు, కాంపిటీషన్స్ పెడతారు. ఆ ఎగ్జైట్మెంట్ ఉండేది చిన్నప్పుడు, భక్తి ఉండేది. కానీ మనం ఎంత అండి 4th 5th class అంటే పెద్ద ఏజ్ కాదు కదా, అంతా ఏం తెలియదు కదా. వెళ్ళామా ఫ్రెండ్స్ అందరితో కలిసి అక్కడ ఆడుకున్నామా, కాసేపు ప్రసాదాలు పెడితే తిన్నామా, వచ్చామా. లాస్ట్ అయితే నా మైండ్లో బాగా ఇంపాక్ట్ పడ్డ థింగ్ అయితే ప్రతి ఇయర్ ఆ పూజారి మాత్రం, ఆ పంతులు గారు మాత్రం ఈ మాట అయితే చెప్పేవాళ్ళు. ఇంకా ఎగ్జాంపుల్గా చెప్తారన్నమాట, పోయిన సంవత్సరం పలానా వాళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఈ ఇయర్ ఇట్లా సక్సెస్ అయింది వాళ్ళ లైఫ్లో, ఇట్లా ముందుకెళ్ళారు, అట్లా చెప్తా వచ్చేవారు అనమాట ఎగ్జాంపుల్స్గా. ఓ నిజంగా వినాయకుడిని పెట్టి ఆ స్వామికి సేవ చేసుకుంటే ఇట్లా సక్సెస్ ఇస్తారా అనేసి అప్పుడు అనుకునేదాన్ని. కానీ పెద్దగా మన చిన్నపిల్లలు మనం వెళ్ళి దేవుడి దగ్గర ఏం చేయలేం కదా, సో అట్లా అనుకునేదాన్ని. పూజలు అయితే చేసుకుని వచ్చేదాన్ని. అలా లైఫ్లో మనం ఏ విషయంలో సక్సెస్ అవ్వాలన్నా, ఏ విషయాలు మన లైఫ్లో ముందుకు వెళ్ళాలి అన్నా ఫస్ట్ ఏ విఘ్నాలు లేకుండా జరగాలి. అలా జరగాలి అంటే ఈ విఘ్నాలన్నిటికీ అధిపతి అయిన విఘ్నేశ్వరుని మనం పూజించుకోవాలి. ఆయన తలుచుకుంటే మనకి జరగనంటూ ఏది ఉండదండి. నమ్మి మనం ఆయనను అడిగితే ఆయన ఇవ్వకుండా కూడా అస్సలు ఉండరు. అంతే భక్తిగా, అంతే హోల్ హార్టెడ్గా ఆయన నమ్మి మనం అడగాలి. అంతే, రిజల్ట్ ఆయనకే వదిలేస్తే మనకి ఖచ్చితంగా తీరుస్తారు. మీ లైఫ్లో ఎవరికైనా ఆ స్వామిని మొక్కుకొని ఆ కోరుకున్నవి ఏవైనా తీరి మిరాకిల్స్ జరిగినవి ఏవైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఇంత అథెంటిక్గా ఇట్లానే కాదు, కొన్ని కామిక్ వేలో తయారు చేస్తారు, కొంతమంది కొంచెం ఇన్నోవేటివ్గా టెక్నాలజీ రిలేటెడ్గా తయారు చేస్తారు. ఈ వినాయకులని తయారు చేసి పూజించడం ఒక ఎత్తు అయితే, ఈ వినాయకుల కోసం లోపల అంతా బ్యాక్ డ్రాప్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా చేస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా చేస్తారు. అంటే హిమాలయాల్లో ఉన్నట్టు, పర్వతాల్లో ఉన్నట్టు అట్లా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా. అసలు వినాయక చవితి వచ్చిందంటే ఆ 9 days ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో ఇక్కడ ఎట్లా పెట్టారు వినాయకుడిని, ఇక్కడ ఎట్లా డెకరేషన్ చేశారు, ఇట్లా చూడాలి అంటే ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో కదా. అసలు కన్నులు పండగగా ఉంటుంది. స్ట్రీట్స్ అన్నీ దగదగ మెరిసిపోతూ ఉంటాయి. ఒక పక్కన లైట్స్తో అయితే, ఇంకొక పక్కన వినాయకులతోటి. ఇంకా వచ్చే పోయే జనాలు, ఆ హడావిడి మామూలుగా ఉండదు. ఆ 9 days అయితే 9 days, కొన్ని ప్లేసెస్లో 5 daysకి తీస్తారు, కొంతమంది 9, కొంతమంది 11 days అట్లా. నేను ఏదో మాకేంటంటే నాకు చిన్నప్పటి నుంచి మా కాలనీలో 9 daysకే తీస్తారు కాబట్టి నేను వినాయకులని నిమజ్జనం చేస్తారు కదా, సో అందుకే 9 days అంటున్నాను. సో అట్లా. ఇంకా ఈ వినాయకుడిని చూసారా, వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఆయన సింహాసనం మీద పైన తల మీద ఎంత బాగుందో కదా, డిఫరెంట్గా ఇచ్చారు ఇక్కడ. ఇంకా తలపాగా కట్టుకొని భలే డిఫరెంట్గా ఉన్నాడు, బుజ్జిగా ముద్దుగా ఉన్నాడు. ఇంకా కొన్ని వినాయకులకేమో వెంకటేశ్వర స్వామి కిరీటం ఉంటుంది చూసారా, ఆ మోడల్లో పెట్టుకొని గోవిందనామాలు పెట్టుకొని ఉన్నాడు. చూస్తూ ఉండండి, అక్కడ ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. కిరీటము ఆయనలాగే ఉంది కదా, వెంకటేశ్వర స్వామి కిరీటము, ఇంకా గోవిందనామాలు పెట్టుకొని ఉన్నారు చూడండి. ఈయన కూడా డిఫరెంట్గా ఉన్నాడు, మంచి కమలం మీద కూర్చొని ఉన్నారనమాట. జనరల్గా వినాయకుడు ధూమ్రవర్ణంలో ఉంటారు అని అంటారు కదా, కానీ ఇక్కడ వినాయకుడు అయితే చాలా వర్ణాల్లోనే ఉన్నారండి. మనకి ఏ వర్ణంలో వినాయకుడు నచ్చితే ఆ వర్ణంలో ఉన్న వినాయకుడిని కొనుక్కొని వెళ్ళిపోవడమే. అంత డిఫరెంట్గా, అంత బ్యూటిఫుల్గా, అంత ఎలిగెంట్గా, భలే అందంగా ఉన్నాడండి. బోల్డ్ అని నగలన్నీ అలంకరించుకొని, పట్టు పంచ అన్ని డిఫరెంట్ కలర్స్. ఆ కలర్స్ కూడా ఎంత రేడియంట్గా, ఎంత బాగా చేశారో. అంటే మనలో ఉండే క్రియేటివిటీ అంతా ఇట్లాంటప్పుడే బయటపడుతుంది కదా. అంటే ఒక ఆర్టిస్ట్ చేతిలో ఉండే కళ అంతా ఇప్పుడే బయటకు వస్తుంది ఇట్లా డెకరేట్ చేసే దాంట్లోనే. ఇంక ఈ వినాయకుడిని చూసారా, ఇక్కడ అంతా సింపుల్ వైట్ అండ్ వైట్లో అట్లా వదిలేశారు డిఫరెంట్గా. జస్ట్ అంత చేతులకి కాళ్ళకి పారాణి పెట్టుకొని, మొత్తం నగలు మాత్రం మంచిగా అలంకరించేసుకొని, క్యూట్గా సింపుల్గా డీసెంట్గా భలే డిఫరెంట్గా ఉన్నాడు కదా ఈ వినాయకుడు.
సో అట్లా ఇక్కడ చూడండి, ఇక్కడైతే భలే రిలాక్స్డ్గా సోఫాలో మనం కూర్చుంటాం కదా, అట్లానే ఆయన సింహాసనం మీద ఆయన కూర్చొని ఉన్నారు. చాలా బాగున్నారు కదా, చూస్తూ ఉంటేనే డిఫరెంట్గా ఉన్నారు. చిన్నప్పుడు మన కాలనీలో వినాయకుడు ఇట్లా ఉన్నాడు, పక్క కాలనీలో వినాయకుడు ఎంత హైట్ ఉన్నారు, ఎట్లా ఉన్నాడు అంటే ఏ నాట్య గణపత లేకపోతే దేని మీద కూర్చొనే ఉంటే దేని మీద కూర్చొని ఉన్నారు అంటే కొన్నిసార్లు పీకాక్ మీద, సింహము లేకపోతే ఆవు, ఎలుకనే కొంచెం పెద్దగా ఉండి అట్లా డిఫరెంట్గా ఉంటాయి కదా, అట్లా దేని మీద కూర్చొని ఉన్నారు, ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఎట్లా డెకరేట్ చేశారు అని అట్లా డిస్కస్ చేసుకుంటా ఫ్రెండ్స్ అందరం కలిసి పక్క కాలనీలోకి వెళ్ళి అట్లా తిరిగి అట్లా చూస్తున్న రోజులు అవన్నీ చాలా గుర్తొస్తున్నాయి. ట్యూషన్ అయిపోతా అని బుక్స్ ఇంట్లో పెట్టేసి సైకిల్స్ మీద వెళ్ళి అన్ని కాలనీస్ తిరిగేసి వచ్చి వినాయకుడిని చూసి వచ్చేవాళ్ళం మేము. కాకపోతే అంతకన్నా చాలా చిన్నగా ఉన్నప్పుడైతే మాత్రం మా డాడీ వాళ్ళ ఊర్లో మధ్యలోనే కాలువ ఉండేదన్నమాట. ఆ కాలువ దగ్గర మంచిగా మట్టి దొరికేది. అంటే నార్మల్ టైమ్స్లో అయితే మనకి ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ చేసుకునేవాళ్ళము, మిక్సీ, ఫ్రిడ్జ్, లైక్ ఏవైనా కిచెన్ ఐటమ్స్ అట్లా. ఇంక వినాయక చవితి వస్తుందంటే ఆ మట్టితోటే వినాయకుళ్ళని చేసుకునేవాళ్ళము. మా డాడీ వాళ్ళ హెడ్ మాస్టర్, స్కూల్ టీచర్ అయితే ఇట్లా వినాయక చవితికి వినాయకుళ్ళని, మట్టి వినాయకుళ్ళని తయారు చేసి అందరికీ ఇంటికి ఒకటి ఇచ్చేవారండి. ఇష్టమైతే మనం మనీ ఇవ్వచ్చు, లేదంటే లేదు. బట్ అందరూ ఆయన దగ్గరకు వచ్చి పిల్లలంతా, ఆయన దగ్గర చదువుకున్న పిల్లలంతా వెళ్ళి మనీ ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. అంటే ఆ విధంగా వాళ్ళ సార్కి హెల్ప్ చేసినట్టు అనమాట. ఆయనే తయారు చేసి పెట్టేవాళ్ళు. కాకపోతే ఒక మోల్డ్ ఉండేది ఆయన దగ్గర. సో ఆ మోల్డ్లో ఆ బంకమట్టి వేసేసి తయారు చేసేవారు అనమాట మట్టి వినాయకుళ్ళని. ఆ వినాయకుల్ని ప్రతి ఒక్కళ్ళు కిడ్స్ పర్చేజ్ చేసి ఇంట్లో తీసుకొచ్చుకొని పూజలు చేసుకునేవాళ్ళు. అది మా డాడీ వాళ్ళ టైంలో. ఇంకా డాడీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు మేము వచ్చాం కదా, మేము వెళ్ళేవాళ్ళం అంట ఆ సార్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. అట్లా ఫౌండెంట్ మెమరీస్ చాలా ఉన్నాయి నాకు వినాయక చవితి గురించి. చాలా చెప్పాలనిపిస్తుంది కానీ మీకు వినే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలియాలి కదా, అందుకని ఏం చెప్పట్లేదు, అట్లా పైన చెప్పాను. ఇక్కడ చూస్తున్న వినాయకుళ్ళు అయితే రెడీ అవుతున్నారు, ఇంకా ఫైనల్ టచ్అప్స్ అనమాట. జ్యువెలరీలో ఆ జ్యువెలరీ ప్లేస్లో రెడ్గా, గ్రీన్గా అట్లా కలర్ అది వేస్తున్నారు. వన్స్ ఇక్కడ తయారైపోతే మనం స్టార్టింగ్లో చూసాం కదా, అక్కడికి పంపించేస్తారనమాట తయారైన వినాయకులని. వీళ్ళు కొంచెం పెద్దగా ఉన్నారు. ఈ వినాయకులు అంతా 40,000 అట్లా ఉంటారంట. వాళ్ళ దగ్గర లాస్ట్ ప్రైస్ హైయెస్ట్ అయితే 40,000, అది కూడా నెగోషియబులే. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10,000, లాస్ట్ ప్రైస్ వచ్చేసి 40,000. సో ఈ ప్రైజెస్ అన్ని నెగోషియబుల్. ఇదండి ఇవాళ వీడియో. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. అక్కడ క్లే వినాయకులు అందరినీ చూపిస్తాను, ఎకో ఫ్రెండ్లీ వినాయకులను చూపిస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.